కోమలి అనే యూట్యూబర్ ఆత్మహత్య చేసుకుంది. ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 3 ఏళ్లుగా కోమలి మరో యూట్యూబర్ అఖిల్ రెడ్డితో ప్రేమలో ఉన్నారు. గత ఏడాది క్రితం ఇరువురు కూడా బ్రేకప్ చెప్పుకొని విడిపోయారు. అఖిల్ ని ఎంతకీ కూడా మరవలేకపోయిన కోమలి గతంలోనూ సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది. ఇంట్లోని వారు అలర్ట్ కావడంతో ఈ ముప్పు తప్పింది. చనిపోవడానికి 2 రోజుల ముందు అఖిల్ కి ఫోన్ చేసి వాగ్వాదానికి దిగింది కోమలి. ఈ మనస్తాపంతో సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది కోమలి. ఈ సమాచారం అందుకున్న రాయదుర్గం పోలీసులు ఆమె మృతదేహం ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తును చేస్తున్నారు పోలీసులు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత చెప్పండి, కోమలి ఆత్మహత్యకి ఇటు బ్రేకప్ రీజన్ గా తెలుస్తోంది. దీనికి సంబంధించి అబ్బాయి ఏమైనా స్పందించాడా? కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? అప్డేట్స్ ఏంటి సుజాత? గత కొన్ని సంవత్సరాల నుంచి కోమలి అఖిల్ ప్రేమలో ఉన్నారు. గత 6 నెలల క్రిందట ఇంట్లో తెలిసింది కోమలి అదేవిధంగా అఖిల్ ప్రేమలో ఉన్నట్లయితే కుటుంబ సభ్యులు కోమలిని అదేవిధంగా అఖిల్తో మాట్లాడారు. మీ ఇద్దరు ఏమైనా ప్రేమించుకుంటారన్నారా, పెళ్లి చేసుకుంటారా అని అడిగినటువంటి టైంలో మేము ఇద్దరిని ప్రేమించుకోవడం లేదు, పెళ్లి కూడా చేసుకోమని చెప్పారు. ఆ తర్వాత కోమలి తనకి దూరంగానే ఉంటున్నట్లు తల్లిదండ్రులకు చెప్పింది. అఖిల్ మాట్లాడినా కూడా నేను మాట్లాడడం లేదు, కోమలికి దూరంగానే ఉంటున్నానని చెప్తారు. అయితే గత 2 రోజుల నుంచి వీళ్ళిద్దరి మధ్య మాట్లాడుకోవడము, ఆ తర్వాత కోమలి చిత్రపురి కాలనీలో తన మామ రూమ్లో ఒక్కటే కోమలి ఉంటుంది. అయితే అఖిల్ ఆదివారం రాత్రి వెళ్ళి కోమలితో మాట్లాడాడు. అయితే పెళ్లి విషయానికి వచ్చేసరికి ఇద్దరు కూడా పెళ్లి చేసుకోమని గతంలోనే కుటుంబ సభ్యులతో చెప్పారు. ఫ్రెండ్స్ మా ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడవలేదని చెప్పిన తర్వాత ఆ ఇద్దరి మధ్య ఎలాంటి వాగ్వాదం చోటు చేసుకుందో తెలియదు. అఖిల్ వెళ్తున్నటువంటి వీడియో అంటే బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. అఖిల్ ఇంటికి వచ్చి కోమలితో మాట్లాడి ఆ తర్వాత తిరిగి వెళ్ళిపోతున్నటువంటి సమయంలో కూడా గుమ్మం దగ్గరే దాదాపు అఖిల్ వెళ్ళేంత వరకు కూడా గుమ్మం దగ్గర నిల్చొని కోమలి అలాగే అఖిల్ని చూస్తూ ఉంది. అంటే తను డిప్రెషన్లోకి వెళ్ళింది. ఒకవైపు ఇంట్లో తెలిస్తే మళ్ళీ గొడవలు అవుతున్నాయన్న భయంతో, లేదనంటే పెళ్లికి నిరాకరించాడు అన్న ఒక విషయంతోనూ కోమలి డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ అటెంప్ట్ చేసుకోవాలి అని చెప్పేసి తను హ్యాంగింగ్ చేసుకొని చనిపోయింది. ఆ తర్వాత కుటుంబ సభ్యులకి తెలిసిన వెంటనే కూడా ఇంటికి వచ్చి చూసేసరికి హ్యాంగింగ్తో కనిపించినటువంటి కూతుర్ని చూసి తల్లి కన్నీరు మున్నీరుగా రోధించింది. ఎందుకంటే గతంలో వీళ్ళిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుంది అని చెప్పేసి మేము మాట్లాడిన తర్వాత మేమిద్దరం మాట్లాడుకోవడం లేదు అని చెప్పారు. ఇన్ని రోజుల పాటు వాళ్ళిద్దరూ టచ్లో ఉన్నట్లు మాకు తెలియదు. చివరిగా తల్లికి అమ్మా నన్ను క్షమించు, తమ్ముడిని బాగా చూసుకోనని చెప్పి ఒక మెసేజ్ పెట్టింది అని కూడా తల్లి రోధిస్తూ చెప్తుంది. అయితే రాయదుర్గం పోలీసులు కంప్లైంట్లో కూడా ఇదే పేర్కొంది. గతంలో వీళ్ళిద్దరు ప్రేమలో ఉన్నారని మాకు అనుమానం వచ్చినప్పుడు అడిగితే మేమిద్దరం మాట్లాడుకోవడం లేదు అని చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ టచ్లో ఉన్నారు అని చెప్పి నిన్న కోమలి నాకు మెసేజ్ పెట్టిన తర్వాతే తెలిసింది. దాంతోపాటు అక్కడ అఖిల్ ఇంటికి వచ్చి వెళ్తున్నటువంటి విషయం కూడా సీసీ ఫుటేజ్ ద్వారా బయటికి తెలిసింది అని కూడా కోమలి తల్లి చెప్తుంది. ప్రస్తుతం పోలీసులు కేసును నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అంటే అఖిల్ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కోమలితో ఏం మాట్లాడాడు, వీళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత ప్రేమలో లేము అని చెప్పినటువంటి వీళ్ళిద్దరూ మళ్ళీ ఎందుకు తిరిగి కలుసుకున్నారు, ఏం మాట్లాడుకున్నారు, ప్రేమించుకున్నామని కోమలి ఏమన్నా అఖిల్తో దానికి నిరాకరిస్తేనే కోమలి సూసైడ్ అటెంప్ట్ చేసుకుందా అన్న విషయాలన్నింటినీ కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అఖిల్ ఫోన్తో పాటు అటు కోమలి ఫోన్ కూడా పోలీసులు ఆ చాట్ని కావచ్చు, కాల్స్ అన్నింటినీ పరిశీలిస్తున్నారు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అఖిల్ ఎందుకు తల్లిదండ్రులను అడిగినప్పుడు ఇద్దరం ప్రేమించుకోవడం లేదు అని చెప్పినటువంటి ఎందుకు టచ్లోకి వెళ్ళావు, కేవలం ప్రేమ వ్యవహారం ఏమన్నా ఫ్రెండ్స్ గానే ఉన్నారా, ఈ విషయాలన్నింటినీ కూడా పోలీసులు రాబట్టే పని. కానీ నేను ఉండలేను అని చెప్పే డిప్రెషన్ లోకి వెళ్ళి సూసైడ్ అటెంప్ట్ చేసుకొని ఉండొచ్చు అని కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సత్తాస్ అయితే సుజాత, అంతకు ముందు ఇద్దరు కూడా పెళ్లి చేసుకోబోము అంటూ చెప్పిన తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరూ ఎందుకు కలిసిన తర్వాత వాళ్ళ దగ్గర ఏ కాన్వర్జేషన్ నడిచింది అనే దానిపై యూట్యూబర్ వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో తను స్పందించాడా? అండ్ యూట్యూబ్లో కొంతమంది తనకు సంబంధించిన ఫ్రెండ్స్ అయితే కొన్ని వీడియోస్ పోస్ట్ చేస్తూ కనిపించారు. సో వాళ్ళు ఏమంటున్నారు?
సత్తాజ్, అయితే వీళ్ళు దాదాపు 3 సంవత్సరాల నుంచి అఖిల్ సాఫ్ట్వేర్తో పాటు కొన్ని ఇన్ఫ్లుయెన్సర్ వీడియోస్ కూడా, అంటే ఇన్స్టా సోషల్ మీడియాలో వీడియోస్ చేస్తున్నారు అని చెప్తున్నారు. దాని ద్వారానే తను కోమలికి పరిచయం అయ్యాడు. కోమలికి పరిచయం అయిన తర్వాత వీళ్ళు మొదట ఫ్రెండ్స్గా ఉండి ఆ తర్వాత ప్రేమగా మారి ఇద్దరు మ్యారేజ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ చిన్న ఏజ్ కావడము, ఇంకా సెటిల్ అయిన తర్వాత చేసుకుందామని చెప్పేసి వీళ్ళు ప్రేమలో కంటిన్యూ అయిపోతున్నారు. కానీ ఈలోపే కుటుంబంలో తెలియడంతో కోమలి తల్లి కొంతమేరకు మందలించే ప్రయత్నం చేసింది. మీరు ఇంకా వెల్ సెటిల్డ్ కాలేదు, సెటిల్ అవ్వాలి, దాంతోపాటు మంచి ఫ్యూచర్ ఉంటుంది కాబట్టి మీ మధ్య నిజంగానే ప్రేమ నడుస్తుందా లేదంటే ఫ్రెండ్షిప్ మాత్రమేనా అడిగినప్పుడు మేము ఫ్రెండ్స్గానే ఉన్నామని చెప్పేసి ఇద్దరు కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఆ తర్వాత అఖిల్ని మళ్ళీ అడిగారు, ఏదైనా నువ్వు కోమలిని ప్రేమిస్తున్నావా, పెళ్లి చేసుకుంటావా అని అడిగితే మా మధ్య ఎలాంటిది లేదు అని చెప్పే ప్రయత్నమే చేశాడు. టచ్లో కూడా నేను ఉండడం లేదు అని చెప్పేసి అఖిల్ ఎప్పటికప్పుడు తల్లిదండ్రులకి కన్వర్సేషన్ ఇస్తూ ఉన్నాడు. కానీ ఎప్పుడైతే వీళ్ళిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం లేదని కుటుంబ సభ్యులకు చెప్పారో ఆ తర్వాత కూడా కలుస్తున్నటువంటి విషయము కుటుంబ సభ్యులు ఎవరికీ కూడా తెలియదు అని చెప్తున్నారు. ఎందుకంటే మా మధ్య కేవలం ఫ్రెండ్షిప్ ఉంది, మేము మాట్లాడుకోవడం లేదు అని చెప్పేసి అఖిల్ చెప్పడం, లేకపోతే కోమలి కుటుంబ సభ్యులకి చెప్పడం వల్ల వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదు, ఇద్దరు కూడా టచ్లో లేరు అని చెప్పారు. కానీ ఎప్పుడైతే కోమలి తన తల్లికి మెసేజ్ పెట్టడం, ఆ తర్వాత అఖిల్ ఇంటికి వచ్చి వెళ్ళాడు అని అంటే దాదాపు 6 నెలల క్రితమే వీళ్ళిద్దరు కుటుంబాల్లో తెలియడము, వీళ్ళిద్దరికి చెప్పే ప్రయత్నం చేయడం, ఇదంతా చేసిన తర్వాత 6 నెలల నుంచి కూడా ఇద్దరు టచ్లో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే మీరు అన్నట్లుగా అఖిల్ ఇంట్లోకి వెళ్ళి తిరిగి బయటికి వచ్చేటప్పుడు ఆ వీడియో చూస్తే చాలా స్పష్టంగా కోమలి తన వైపే దిగులుగా చూస్తూ ఇంకా వెళ్ళిపోతున్నాడు అఖిల్ని నేను ఎప్పటికీ చేరుకోలేనేమో అని చెప్పేసి కొంత డిప్రెషన్లో తను అఖిల్ వైపే చూస్తూ తను పూర్తిగా బయటికి వెళ్ళేంత వరకు కూడా గుమ్మం దగ్గర ఎదురు చూస్తూ ఉంది అని అంటే ఆ లోపల ఖచ్చితంగా వీళ్ళిద్దరికి సంబంధించి ఆ ఫ్యూచర్ ఏంటి, ఇద్దరం ప్రేమించుకున్నాము, పెళ్లి చేసుకుందామా లేకపోతే ఏం చేద్దామని దాదాపు వీళ్ళిద్దరు డిస్కషన్ చేసి ఉంటారు. ఆ డిస్కషన్ తర్వాత అఖిల్ మీ కుటుంబ సభ్యుల్లో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, ఆల్రెడీ మనం మాట్లాడుకుంటున్నట్లుగా కూడా కుటుంబ సభ్యులు ఎవరికి తెలియదు కాబట్టి ఇక నుంచి డ్రాప్ అయిపోదాము, ఈ ప్రేమ కానీ పెళ్లి వ్యవహారం ఇంకా మనసులోకి తీసుకోకు అని చెప్పి కొంతవరకు కోమలికి చెప్పే ప్రయత్నం చేసి ఉండొచ్చు. దాంతోనే కోమలి డిప్రెషన్లోకి వెళ్ళి అఖిల్ లేనటువంటి జీవితం నాకు వద్దు అనుకొని సూసైడ్ చేసుకొని ఉండొచ్చు అని చెప్పేసి పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అఖిల్ని విచారించిన తర్వాత అసలు రూమ్లో ఏం జరిగింది, ఎందుకు అఖిల్ని ఇంటికి పిలిచింది, ఫస్ట్ టైం అఖిల్ రూమ్కి వెళ్ళాడా లేకపోతే గతంలో కూడా అఖిల్ రూమ్కి వెళ్తూ వస్తూ ఉండేవాడా, వీళ్ళిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం ఇంకా నడుస్తుందా అన్న విషయాలన్నీ తెలియాలి అంటే అఖిల్ని విచారిస్తేనే పోలీసుల దర్యాప్తులో అన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే నిన్న ఆదివారము అఖిల్ ఇంటికి వచ్చి వెళ్ళిన తర్వాత సోమవారం సూసైడ్ చేసుకుంది. సోమవారం సాయంత్రం ఉస్మానియా మార్చిడికి తరలించారు. నిన్న కోమలి అంత్యక్రియలు కూడా చాదర్ఘట్లో కుటుంబ సభ్యులు, కోమలి వైజాగ్కి సంబంధించినటువంటి అమ్మాయినప్పటికీ కూడా ఇక్కడ చిత్రపూరి కాలనీలో ఉంటూ బీటెక్ చదువుతూ మరోవైపు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా యూట్యూబర్గా తను ఎన్నో వీడియోలు చేస్తూ అందరికీ కొంతమేరకు ఫ్రెండ్స్ కూడా, తన యూట్యూబర్ ఫ్రెండ్స్ కూడా మాకు ఎవ్వరికి కనీసం మెసేజ్ చేయలేదు, ఇలా రూమ్లో ఉన్నాను సూసైడ్ చేసుకుంటాను అని కానీ లేకపోతే తను డిప్రెషన్లో ఉన్నట్లు కానీ ఎలాంటి విషయాలు మాకు షేర్ చేయలేదు. ఒకవేళ ఏ విషయమైనా సరే మాకు షేర్ చేసి ఉంటే ఖచ్చితంగా కోమలిని కాపాడుకునే వాళ్ళం అని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఉండేటువంటి చిత్రపురి కాలనీలో ఉండేటువంటి కోమలి రూమ్ పక్కనే మొత్తం యూట్యూబర్స్, అదేవిధంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, తన స్నేహితులు చాలామంది ఉంటారు. కోమలి ఎప్పుడు ఇలాంటి విషయాలు మాకు షేర్ చేయలేదు అని చెప్తుంది. తల్లి మాత్రము తనని విచారిస్తే మిగతా విషయాలన్నీ కూడా వెలుగులోకి వస్తాయి. తనకి గతంలోనే చెప్పాము కోమలి జోలికి వెళ్ళొద్దు, కోమలితో మాట్లాడుతున్నావా అన్నప్పుడు మేము ఎక్కడా మాట్లాడడం లేదని చెప్తున్నాడు. కాబట్టి అఖిల్ని అదుపులోకి తీసుకొని విచారిస్తే అన్ని విషయాలు కూడా బయటికి వస్తాయి అని చెప్పేసి తల్లిదండ్రుల వర్షను. సుజాత, దీనికి సంబంధించి ఇటు పేరెంట్స్ ఏమైనా మాట్లాడుతున్నారా, మాట్లాడే పరిస్థితిలో ఉన్నారా? అట్ ద సేమ్ టైం ఆ ఇంట్లో తను ఒక్కటే ఉంటోందా, తనకు సంబంధించి డిప్రెషన్ స్టేటస్ కానీ అవి ఎప్పుడు కూడా పేరెంట్స్ గమనించలేదా? గతంలో 6 నెలల క్రితం సూసైడ్ అటెంప్ట్ చేసినప్పుడు కుటుంబ సభ్యులు కోమలికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎందుకంటే మంచి ఫ్యూచర్ ఉంది, ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు, దానివల్ల చాలా నష్టపోతుంది కుటుంబము, నువ్వు చనిపోతే చాలా ఇబ్బందులు అవుతాయి, అలా ఎప్పుడు అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు అని చెప్పేసి నీ ఫ్యూచర్ కోసమైనా ఆలోచించు అనని కోమలికి ఎప్పుడైతే వీళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చారో అప్పటి నుంచి తను ఇంకా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఎక్కువగా ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ కావచ్చు, అదేవిధంగా యూట్యూబ్లో వీడియోస్ చేస్తూ స్నేహితులతో కొంతవరకు టైం స్పెండ్ చేయడం, హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తుంది.
తర్వాత అఖిల్ కొంతమేరకు దూరం అవుతాడు అన్న డిప్రెషన్తో తను మనస్తాపానికి గురయ్యి కొంత ఎలోన్గా గడపడము, అఖిల్తో ఎక్కువగా మాట్లాడము, అఖిల్తో టైం స్పెండ్ చేయాలని చెప్పి తనకి ఎక్కువ టచ్లోకి వెళ్ళింది. ఆ తర్వాత ఇంట్లో తెలుస్తుందేమన్న భయంతో తను వద్దు, ఇక నుంచి మన ఇద్దరం దూరం ఉందామని చెప్పి అఖిల్ చెప్పేటువంటి ప్రయత్నం చేశాడు. అందుకే కోమలి డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది అని కూడా ఆరోపణలు వస్తున్నాయి. సతాజ్. ఎస్, థ్యాంక్ యూ సుజాత.